మీరు చెప్పారు కదా హెయిర్ కి సిరం కానీ ఏమైనా ఆయిల్ కానీ అప్లై చేసినా కూడా దానికి అంత హెల్ప్ అవ్వదు అని అసలుకి కారణాలు ఏంటి? హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి అసలు? అది నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హెయిర్ ఫాల్ కి చాలా చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం. అది బ్యాలెన్స్ డయట్ ఉందా లేదా అది చూసుకోవాలి. బ్యాలెన్స్ డయట్ అంటే ఆయుర్వేదిక్ పరంగా బ్యాలెన్స్ డయట్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆహారం అనేది బ్యాలెన్స్డ్ గా ప్రాపర్ గా ఉండాలి. విహారం అంటే మన లైఫ్ స్టైల్ అది కరెక్ట్ గా ఉందా లేదా, అంటే మనం టైంకి లేస్తున్నామా, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నామా లేదా, పొద్దున్నే లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ తొందరగా లేవడం, రాత్రి తొందర పడుకోవడం, ఇది కూడా చాలా ముఖ్యం. దాంతో పాటు యాక్టివ్ గా ఉండడం అంటే ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్ గా చేయడం. దాంతో పాటు స్ట్రెస్ అంటే ఈ మధ్య కాలం మన లైఫ్ అనేది ఉరుకులు పరుగులు ఎక్కువైపోతుంది. సో ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ స్ట్రెస్ కంట్రోల్ చేస్తున్నామా లేదా, ఇవి కూడా ఒక పెద్ద పెద్ద కారణం. ఈ అన్నిటితో పాటు అండర్లైన్ డిసీజ్ అంటే మీకు ఏదైనా వేరే హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, అది కూడా ఈ హెయిర్ ఫాల్ కి ఒక కారణం. అఫ్ కోర్స్ కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ కారణాలు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఒక కేస్ హిస్టరీ తీసుకొని అసలు పేషెంట్ కి ఏమేం ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది. ఏ పేషెంట్ వచ్చినా జస్ట్ హెయిర్ ఫాల్ తో ఓన్లీ ఆయిల్ పెట్టుకోవడం కానీ, సీరమ్స్ పెట్టుకోవడం కానీ, క్రీమ్స్ పెట్టుకోవడం కానీ అది పరిష్కారం కాదు. అది అది చేస్తూ దాంతో పాటు అసలు కారణాలు ఏంటి వెతికి